నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుకు మేరకు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అద్దంకి పట్టణంలో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఈఓ కార్యాలయం నుంచి అద్దంకి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ జాతీయ జెండా రెపరెపలాడే విధంగా ఇళ్లపై ఉంచాలని, నాటి కాలంలో ఎందరో మహానుభావులు బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారని, స్వాతంత్రం వల్లనే దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని హర్ ఘర్ తిరంగా ర్యాలీని అద్దంకిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మనము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలు అనుసరించి మన పురపాలక సంఘంలో ఈ హరిహర తరంగా అంటే ఏదైతే మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క స్వతంత్ర దినోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకి జోహార్లు తెలియజేస్తూ స్వతంత్రం తెచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తద్వారా ప్రజల యొక్క మనుగడ ఎలా జీవించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ ర్యాలీలో అందరూ కూడా మా విద్యార్థులు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, అట్లాగే పాత్రికేయులు, పుర ప్రజలు అందరూ కూడా ఈ ర్యాలీని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హరి ఘర్ తిరంగా కార్యక్రమం గురించి ఉద్దేశించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా పురపాలక సంఘం తరపు నుంచి మహావీరులు స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చిన మహావీరుల గురించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పురపాలక సంఘ అధికారులకు, గౌరవ కమిషనర్ గారికి, మా గౌరవ కౌన్సిలర్స్కు, అలాగే విద్యార్థులకు, ఈ ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వతంత్రం తీసుకొచ్చింది మన దేశానికి మన మహాత్మా గాంధీ. అలాగే ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆయన బాటలో ఆయన స్ఫూర్తితో నడవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. భారతదేశం స్వాతంత్రం సంపాదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి అందుకు త్యాగవీరుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకునే విధంగా మనం అందరం కూడా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని అన్ని విద్యాలయాలు, ఆఫీసులు వాటిల్లో నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాలపైన, నివాసాలు ఉండేటువంటి ప్రాంతాలపైన కానీ అందరూ కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి మన జాతి మొత్తానికి గౌరవాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉన్నదని ప్రజలందరికీ తెలియజేయడానికి మేమందరం కూడా ఉపాధ్యాయులు, పురపాలక సంఘ అధికారులు, వార్డు సభ్యులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సంబరాలని జరుపుకుంటూ మనకి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తులని గుర్తిరిగి వారి యొక్క త్యాగాన్ని మళ్ళా మనం జీవితాంతం గుర్తుంచుకునే విధంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ ప్రజలందరూ కూడా రాబోయే తరాలకి అందరికీ ఆదర్శయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని విద్యార్థుల ద్వారా తెలియజెప్తూ దాంతోపాటు ప్రజలందరూ కూడా వీటిని పాటించినట్లయితే మన ముందు తరాల వారికి మనం ఇచ్చే నివాళిగా ఇది ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు మనం అందరం కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాల్లో బురకాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభించినటువంటి ఈ ర్యాలీ
ఊరక మైక్ పెట్టుకుని ఏ లాభం? జాతీయ పతాకపు ఉన్నతికై జాతీయ పతాకపు ఉన్నతికై మరువద్దు 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 అక్షరమంటే ఆయుధం అక్షరమంటే ఆయుధం అక్షరమంటే ఆయుధం హలో, చర్చలో కట్ అయింది. నేను చేయబోతే నువ్వే చేసావు, చెప్పు. అయిపోయింది మీ ఆఫీస్ దగ్గర. మానవత్వాన్ని మంటగలిపే ఘటన అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏల్చూరులోని దర్గా సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 5 రోజుల ఆడ శిశువును పాడేశారు. స్థానికులు గుర్తించి ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు రంగంలోనికి దిగి శిశువును సంతమాగులూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యుని వద్ద అన్ని పరీక్షలు చేయించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఒంగోలు రిమ్స్ కు రిఫర్ చేయగా సంతమాగులూరు ఐసీడీఎస్ సిడిపిఓ సుధా, ఆశా వర్కర్లు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. శిశువును దత్తత తీసుకునేందుకు సంతమాగులూరు మండలానికి చెందిన అంజనాదేవి ముందుకు వచ్చారు. కేవలం ఆడపిల్ల పుట్టిందని కారణంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేసి ఉంటారని సిడిపిఓ సుధా పేర్కొన్నారు. నేను సంతమాగులూరు సిడిపిఓ మాట్లాడుతున్నాను. రాత్రి 8 గంటల ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఏల్చూరు గ్రామంలో ఒక చిన్న పాపని కారు కింద వదిలిపెట్టడం జరిగిందంట. సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాప చుట్టుకొని ఆ పాపకి మినిమం బేసిక్ నీడ్స్ అయినటువంటి పాలు అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. సో ఆ విషయం తెలుసుకొని నేను మా అంగన్వాడీ కార్యకర్తలకు పంపించడం జరిగింది. సో కార్యకర్తలు వాళ్ళు తీసుకువెళ్ళి పిహెచ్సి సంతమాగులూరులో పాపని బేసిక్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయడం జరిగిందండి. పాప బరువు 2.2 kgsగా డాక్టర్స్ చూశారు. అట్లాగే పాపని మొత్తం టెస్ట్ చేయంగా పాప పుట్టి కూడా 3-4 రోజులు అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే పాప కండిషన్ చాలా బాగుంది. బరువు మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది, కానీ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడి నుంచి ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా డాక్టర్స్, పీడియాట్రిస్టులు అందరూ కూడా చూడటం జరిగింది. సో డాక్టర్స్ కూడా పాప కండిషన్ చాలా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి 108 వెహికల్ ఇప్పుడు వస్తుంది. 108 ద్వారా మనం ఒంగోలు సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవుతారు. సార్ మాకు ఏం సార్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ మాకు ఒక అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళారా అని అక్కడ ప్రజలు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము సార్. మా మేడం గారి చేత కూడా ఫోన్ చేయించారు. వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఆ బట్టల్లో కారు పక్కన పడుకోబెట్టున్నారు సార్. ఇంకా ఆ అమ్మాయిని తీసుకొని వేరే వాళ్ళు మేము పెంచుకుంటామని దగ్గరలో ఉన్న ఒక తల్లి తీసుకొని వెళ్ళింది సార్. తీసుకొని వెళ్ళిన తర్వాత అట్లా మేడం గారు అన్నారు, అట్లా కాదమ్మా మనం హెల్ప్ లైన్కి ఫోన్ చేశారు కాబట్టి శిశుగ్రహానికి తీసుకెళ్ళాలి, ముందు పిహెచ్సికి తీసుకెళ్ళమన్నారు. సరే అని సంతమాగులూరు పిహెచ్సికి తీసుకెళ్ళి చెకప్ చేయించారు సార్. అంతా బాగానే ఉందన్నారు. అక్కడ ఇలా వర్షం వస్తుంది, కరెంట్ లేనందువల్ల ఇక్కడికి తీసుకెళ్ళమని రిఫర్ చేశారు సార్. అందుకని మనం ఇక్కడ తీసుకొని వచ్చాము. 108లో ఇక్కడ తీసుకొని వచ్చాము. వచ్చి తీసి డాక్టర్ గారి చేతి చూపించారు సార్. ఎవరు ఏంటనేది ఇంకా మాకు తెలియదు. తల్లిదండ్రులు ఎవరో ఏంటంటే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాం? ఇప్పుడు ఒంగోలు తీసుకెళ్ళబోతున్నాం సార్. రిమ్స్కి రాశారు సార్. ఒంగోలు రిమ్స్కి తీసుకెళ్ళబోతున్నాం అండి. నేను ఏల్చూరులో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నిన్న నైట్ 9 గంటల సమయంలో ఒక పాపని దర్గా దగ్గర వదిలేసి వెళ్ళినట్టు చెప్పారు. మాకు డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇట్లా పాప అక్కడ ఉందమ్మా, తనని తీసుకొని కొంచెం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా అనేసి డాక్టర్ గారికి చూపించమని సంతమాగులూరు పంపించమని చెప్పేసి అన్నారు. తనని తీసుకొని మేము సంతమాగులూరు వెళ్ళి డాక్టర్ గారి చేత చెకప్ చేయించి చెకప్లో అంతా బాగానే ఉందని చెప్పాక అక్కడ కొంచెం వర్షం వచ్చేటట్టుంది, కరెంటు పోతే పాప మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఫెసిలిటీస్ లేవని అద్దంకి ఏరియా హాస్పిటల్కి మమ్మల్ని ఇక్కడికి రెఫర్ చేశారు. ఇక్కడికి వచ్చి నైట్ అంతా ఇక్కడ ఉండేసి ఇంకా ఉదయాన్నే డాక్టర్ గారు వచ్చాక డాక్టర్ గారి చేత చెకప్ చేయించి అంతా బాగానే ఉంది, కాకపోతే కొంచెం వెయిట్ తక్కువగా ఉందని చెప్పేసి ఒంగోలు రిమ్స్కి రిఫర్ చేశారు సార్.
నన్ను తీసుకొని ఒంగోలు వెళ్ళబోతున్నాం సార్. మీరు ఎంక్వైరీ చేశారా ఎవరు బిడ్డ ఏందనేది? చేశాం సార్. కాకపోతే అక్కడ మనకి ఎవరో ఏందనేది తల్లిదండ్రులు మనకి ఇంకా తెలియలేదు. పాపను మాత్రం సరిగ్గా ఓట్లు మాత్రం కాదు సార్. తీసుకొని ఒంగోలు వెళ్దామని ఇంకా రెడీగా ఉన్నాం సార్. మా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. మా సాయిబులేనా? బట్టలు అవన్నీ మేమే వేసాం సార్. ఇంట్లో ఉంటే ఆ అబ్బాయి చూసి మా ఫోన్ చేశారు. అన్న చెల్లెల అనుబంధం తెలియచేసేది రక్షాబంధన్ అని ఈ నెల 19వ తేదీ ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని బ్రహ్మకుమారి శకుంతల అన్నారు. అద్దంకిపట్నంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ఈశ్వరి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మంగళవారం రాఖీ పండుగ ముందస్తు వేడుకలు ఏర్పాటు చేయగా మిర్యాలగూడ నుంచి శకుంతల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఒకరికొకరు రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శకుంతల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహిళను అక్కచెల్లెలుగా భావించి రాఖీ పండుగ నాడు రాఖీ కట్టాలని, మనిషి పరిపూర్ణంగా ఉన్నప్పుడే వారి ఆత్మ కూడా పరిపూర్ణంగా ఉంటుందని, రాఖీ పండుగకు కుల మత భేదాలు, వర్గ స్త్రీ పురుష భేదాలు లేవని, అందరూ కలిసి సంతోషంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని శకుంతల పిలుపునిచ్చారు. భగవంతుడి యొక్క శ్రీమతం మీద మర్యాద పురుషోత్తం కావాలి. మీరంతా మనమంతా ఎవరు కావాలి? మనమంతా సర్వగుణ సంపన్న, ఒక గుణం కూడా తక్కువ కావాలి, సంపూర్ణ నిర్వీకారి. అది మనకు వజ్రాయుధం, కవచం. మాయ మన మీద పడకుండా ఉండేటప్పుడు మామూలుగా ప్రపంచానికి రాఖీ జరగబోతుంది ఈ శ్రావణ మాసంలో కూడా 19వ తేదీ నాడు. కానీ మన అన్ని శాఖలలో ఇప్పుడు మనకు రోజు రక్షాబంధనమే. పరమాత్మ రక్ష, ఇది మామూలు రక్ష, భగవంతుడి రక్ష. వాడు తాయెత్తులు కడతాడు, కానీ భగవంతుడి యొక్క శ్రీమతమే మనకు పెద్ద తాయెత్తు. అది కట్టుకుంటే చాలు. ఈ ముందు దేవుడు వేసుకుంటే ఉంది, ఇప్పుడు ఉంటే తెల్లారితే ఉండిపోతాయి. ఈ తాయెత్తు, ఈ రక్షణే, ఈ ఈశ్వరాజ్యం, ఈ పరమేశ్వరుడి యొక్క ఈ మహాశక్తి మన లోపల ఆవాహనం చేసుకోవాలి. ప్రతి శక్తిని మనం ఆవాహనం చేయాలి. మనకు లేని శక్తి ఉండవద్దు, మనకు లేని యుక్తి ఉండవద్దు, మనకు లేని రక్తి ఉండవద్దు, మనకు లేని ముక్తి లేదు, మనకు లేనటువంటి జీవన ముక్తి లేదు. చిన్నమాట ప్రీతి బుద్ధి విజయంతి. శ్రీబాబు అంటారు మంత్రులు చాలా బాగున్నారు, అందరినీ బాగు చేస్తారు. రక్షాబంధన పావన పర్వదిన యొక్క హార్దిక శుభాభినందనలందరికీ కూడా ప్రాణ్ ప్యారే అవ్యక్త భారతాల యొక్క అతి స్నేహి నిర్మాణమైనటువంటి బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేటువంటి నిరాకారి స్థితిలో ఉండి సంపూర్ణ నిర్వికారిగా తయారయ్యేటువంటి స్వచ్ఛమైన మరియు సాఫ్దిన్ హోలీ హంసలకి నిమిత్త దీక్ష సఖైలు
మరియు అందరూ కూడా శ్రమముక్తి జీవన్ముక్తి స్థితిలో ఉన్నటువంటి వారికి బ్రాహ్మణ కులభూషణుల అక్కడికి అన్నయ్యలందరికీ కూడా ఈశ్వరీయ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన ప్రియ స్మృతులతో పాటు రక్షాబంధన పావన పర్వం యొక్క హార్దిక శుభాభినందనలు. ఈ రాఖీ యొక్క పావన పర్వదిన రోజున మనందరం కూడా ఇటువంటి దృఢత్వమైనటువంటి సంపన్నమైన సంకల్పం చేసుకునేటువంటి స్మృతిని ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనం బాహ్యముఖత యొక్క విషయాల నుండి దూరంగా ఉండి సదా అంతర్ముఖిగా అయి ఉండాలి. ఆగస్టు 15వ తేదీ జరిగే జాతీయ స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంతమాగలూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ప్రత్యేక అతిథిగా న్యూఢిల్లీ గల ఎర్రకోటకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 అంగన్వాడీ కార్యకర్తలను వారి పనితీరు ఆధారంగా ఎంపిక చేశారని సిడిపిఓ సిదా తెలిపారు. నాగమణి బల్లికుర్వ మండలం మల్లయ్యపాలెం గ్రామంలో 2002వ సంవత్సరం నుంచి ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉందని, నాగమణి ప్రత్యేక అతిథిగా వెళ్లడం సంతోషంగా ఉందని సిడిపిఓ చెప్పారు. అద్దెంకిపట్నంలోని గాంధీబొమ్మ సెంటర్లోని వేంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా దత్తాత్రేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి వ్రతం జరిగింది. వ్రతంలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో మంగళవారం వ్రతం చేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారికి మహానివేదన హారతి తదుపరి భక్తులకి తీర ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ అధ్యక్షులు నాగసూరి హనుమంత్ ప్రసాద్ మాట్లాడుతూ, శ్రావణ మాసం సందర్భంగా దత్తపాద క్షేత్రంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం, శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర ప్రసాదములు స్వీకరించాలని ప్రసాద్ తెలియజేశారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ఆదేశానుసారంగా అద్దంకి ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మంగళవారం శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తున్నాము. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉదయం 10 గంటలకి అందరూ స్త్రీలు కూడా సర్వ సౌభాగ్యాలతో పుత్రవంతులై దీర్ఘ సౌమంగళ్యతో ఉండాలని చెప్పి ఆశించి ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకి మంగళగౌరి వ్రతంతో పాటు దీర్ఘ సౌమంగళ్య వ్రతం కూడా జరుగుతున్నది. అలాగే ప్రతి శుక్రవారం సాయంకాలం వరలక్ష్మి వ్రతాలు కూడా జరుగుతాయి. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ అమ్మవారికి జరిగే పూజా కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకొని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సద్గురు సేవ చేసుకుంటూ ఉండాలని కోరుతూ శ్రీ గురుదత్త స్థానిక అద్దంకిలో వేంచేసిన ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో ఈ రోజు నుంచి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాలు మొదలైనవి. ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. అందరూ తప్పనిసరిగా వినియోగించుకొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పాత్ర కావాల్సిన ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.